ఈనాటి కేసు ఎస్సీ నంబర్ 216/2005 స్టేట్ వర్సెస్ చింతచిగురు కాసులమ్మ. ప్రతివాదులు చింతచిగురు వరహాల రాజు మరియు గాజుల మధురవాణి. ప్రాసిక్యూషన్ ఏపీపీ ఎస్ వేణుగోపాలరావు. డిఫెన్స్ లాయర్ మిసెస్ రాధా గోపాలరావు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ముద్దాయి కాసులమ్మ ఒక హోల్సేల్ బెల్లం వ్యాపారి వరహాలరాజు గారి భార్య. యాడైకే నేనే ఉన్నా యాడైకమ్మా. యువర్ ఆనర్, ఇద్దరు పిల్లల తల్లి అయినప్పటికీ తన భర్త శీలాన్ని శంకించింది. భీమా చిట్ ఫండ్ వృత్తిలో ఉన్న ఒక మహిళామణితో లావాదేవీ చర్చలు జరుపుతుండగా వారికి అక్రమ సంబంధం అంటగట్టి బాబాయ్ పిల్లడికి చేగోడీలు చేతికిచ్చి నోట్లో ఎట్టుకు ఏలు కురికెత్తాడు. అక్రమ సంబంధం అంటగట్టి వారిపై దాడి చేసి ఒక బండ కత్తితో పొడిచి చంపబోయింది. 302 కింద హత్య కేసు కావాల్సిన ఈ నేరం బాధితులు బతికే ఉన్నందువలన ఐపీసీ 307 కింద హత్యా ప్రయత్నంగా ఆరోపించడం జరిగింది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ముద్దాయికి హత్య చేసే ఉద్దేశం ఉందని గాని అందుకు పన్నాగం పన్నిందని గాని ఎఫ్ఐఆర్ లో రాయలేదు. కత్తితో హత్య చేయబోయిందనే ఉంది. రాయనంత మాత్రాన ఆవిడ సరదాగా పూల చెండు అనుకుని కత్తి విసిరింది అనుకోవాలా? యువర్ ఆనర్, తమకు ప్రశ్న అడగచ్చా? అడగవచ్చు. తమ దృష్టిలో స్త్రీలు పురుషులతో సమానులని గుర్తిస్తారా? అమ్మా చూడు, నా వ్యక్తిగత అభిప్రాయాలకి కేసుకి సంబంధం లేదు గాని ఈ న్యాయపీఠానికి మాత్రం ఆడ మగ అనే కాదు మనిషిని నాలుకాళ్ళ జంతువుని కూడా సమానంగా చూసే సాంప్రదాయం మన దేశాంది అని తెలుసుకో చిన్నదానిపైన. పంతమేల రాధా ఈ కేసు వదల రాధా. తొందరేల నాదా కాస్తాగి చూడరాదా? యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి మొదటి తప్పు ఫండమెంటల్ మిస్టేక్. ముద్దాయిపై హత్యారోపణ. ఆమె కోపావేశంలో గాయపరిచింది. దాట్స్ ఆల్. కోపావేశంలో గాయపరచడమే కాదు హత్యలు కూడా చేయవచ్చును. ఇక్కడ జరిగింది హత్య కాదు కదా, కేవలం గాయాలు. దెబ్బలు తిన్న వాళ్ళు శుభ్రంగా ఉన్నారు, కోర్టుకొచ్చి కూర్చున్నారు. యువర్ ఆనర్, వరహాల రాజు గారిని ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను. గ్రాంటెడ్. వరహాల రాజు, వరహాల రాజు. శివుడేటి లేదు వస్తున్నాను. అయ్యో నా దేవుడాయ్, ఆ దెబ్బలేట్రా నాయనోయ్. నీ పేరు, వృత్తి? అవన్నీ తెలియకుండానే కోర్టుకొచ్చావమ్మా. నా కోసం కాదు, కోర్టు వారి రికార్డు కోసం. అడిగిన దానికి సూటిగా జవాబు చెప్పాలి, ఎదురు ప్రశ్నలు వేయరాదు. ఏంటి డౌట్ వచ్చి అడగకూడదా? కాంపతీస్ ఇది కూడా ప్రశ్నేనా? పిచ్చి వేషాలు వేస్తే శిక్ష పెరుగుతుంది, జాగ్రత్త. చిత్తం చిత్తం. నీకు ముద్దాయి కాసులమ్మ గారికి సంబంధం? భలేవారే, ఆలుమగలవండి. నీకు మధురవాణి గారికి? అదే 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 జవాబు చెప్పరే? అదే చెప్పనాకే ఉందండి. ఇద్దరం మనుషులమండి. ఆవిడ చీట్ పండుగ ఎల్ఐసి ఏజెంట్ కు మొత్తానండి, నేను ఆవిడ గిరాకీనండి. అదే కస్టమర్. అదేనండి. థ్యాంక్ యూ పీపీ గారు. రాజు గారు, మీ కట్టుకున్న భార్య మిమ్మల్ని ఎందుకు కొట్టిందండి? దూకుడండి, సై దూకుడు నోడు దూకుడును. నేను ఈ ఫండులు అన్ని కట్టేది దానికోసం, దాని బిడ్డల కోసమే కదండి. అది ఆ ఏజెంట్ గారు ఆడకూతురు అయిపోయిందండి. అది ఆవిడ చేసిన తప్పు. దాంతో ఇంటి దగ్గర లేడిపోయిన కూతురు కూతుంటే సరుకులు సాధింపులు పెడితే గోడౌన్ కి రమ్మన్నారా? అంతే కదండి. మరి అక్కడ ఏం చేస్తారే? వ్యాపారం. మాది హోల్సేల్ బెల్లం వ్యాపారం కదండి. సంతకాలన్నీ అక్కడే పెట్టుకునే వాళ్ళం అండి. సంతకాల కోసం గోడౌన్ దాకా వెళ్లారా? అవునండి. ఎన్ని సంతకాలే? 1000, 2000? ఊరుకోండి, మీరు వెళ్ళేవారే. సిగ్గుపడితే ఎలాగండి? కోర్టు వారు నమ్మాలి కదా, వారికి తెలియాలి కదా. గోడౌన్ లో అంతసేపు మంతనాలేమిటో. అబ్జెక్షన్ యువర్ ఆనర్, మంతనాలు అన్న మాట తగదు, తప్పర్థం వస్తుంది. సంతకాలకి రోజులు తరబడి పడితే మంతనాలు కూడా ఉంటాయనేగా, తప్పర్థం వచ్చినా తప్పదు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కంటిన్యూ. థ్యాంక్ యూ రోనా. ఇల్లాలి కనుమానం వచ్చేంతసేపు గోడౌన్ లో మంతనాలేమి చేశారు అని. అమ్మా, నాకు ఇంగ్లీషు సరిగ్గా రాదు, కొంచెం చాలా బ్యాడు, కానీ చాలా వెరీ బిగ్గు. వ్యాపారస్తుంది కదా, అగ్రిమెంట్ లో రాసిందంత తెలుగులో చెప్పించుకుని అప్పుడు ఎట్టేవాడి సంతకం. మరి ఆవిడ్ని కావలించుకోవడం ఎందుకు? కావలించుకోవడమా? అదెప్పుడు? కాసులమ్మగారు చూసినప్పుడు. అది చూసే కదా ఆవిడ కోపం వచ్చింది.
అదా గోడేరు కదమ్మా, పెంకుటిల్లు సీకటి గొప్ప అత్తవాడ కరెంటు పోతుండేది. ఆనాడు పోయింది. అసలే గోడేను, అందులో సీకటి, దానికి తోడు బత్తాల మధ్య ఎలకలు. కాళ్ళ మీద పరిగెత్తాయి, భయపడి తూలి నా మీద పడింది. పడిపోకుండా ఆపాను, ఈపు తట్టి ధైర్యం చెప్పాను అంతే. అది చూసి కౌలించుకుని అనుకుంది ఎర్రి బాగుంది. ఇంటి దగ్గర తను అంతేనండి, బొద్దింకొత్తే బ్యార్మను వాటేసుకుంటది. యావే అవునండి, బొద్దింకలంటే నాకు సచ్చి బొయ్యమండి. ఓహో, గోడౌన్ లో నెలకు ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఆ? ఎన్నిసార్లు కరెంటు పోతుంది? ఎన్నిసార్లు ఎలక పాకుతుంది? ఆ, 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 ఆ. దాన్ని బట్టి మీ కౌగిలింతలు లెక్క కడదామని. అవన్నీ లెక్క కడతారేటండి? మరి మీ ఆవిడెలా లెక్కెట్టింది? కౌగిలింతలు, ఆవులింతలు. యువర్ ఆనర్, జోక్స్ వేళాకోళాలు హద్దు మీరుతున్నాయి. నేను ముద్దాయిని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను. ఎస్ ప్రొసీడ్. ఏవమ్మా మహా ఇల్లాలా, భయంతో వాళ్ళిద్దరూ కౌగులించుకున్నారే అనుకో, నీ భర్త మీద నీ ప్రాణం కన్నా ఎక్కువైన వాడి మీద కత్తి విసిరి సమపోతావా? కత్తి సర్లేదయ్యా, ఎత్తి కుదేశాను. వాట్? చెట్టంత మనిషిని ఎత్తి విసురుతావా? నీ ప్రాణాన్ని ప్రాణాధికమైన నా మొగుడంటే నాకు ప్రాణమే, బిడ్డలంటే కూడా. బిడ్డ తెలియక పొయ్యిలో చేయి పెడుతుంటే ఊరుకుంటానా? సాగుగొట్టు, ఇది అంతే. ఎందుకు నవ్వుతారు? మీ మొగుడు మదం ఎక్కి పులి నోట్లో తల దూరుతా ఉంటే జుట్టట్టుకు బయటికి లాగే పీక నొక్కిరు. బాబాయ్, దాన్ని దింపి. నేను ఏడిస్తే అది ఏడ్చి పక్క పాడు చేస్తుంది. దింపి, నీ బట్టలు తడిసిపోతాయి. నువ్వు ఆడేదంతా ఓ నాటకం. ఆ పిల్లని ఆ మావయ్య కావాలనే గిల్లాడు. ఇలా అనమని ఏడమని ఎవరో చెప్పి పెట్టారు, మప్పి పెట్టారు. వాచ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్ వేణుగోపాలరావు. ఇలాంటి మాటలు ఒకరు చెప్పి పెడితే మప్పి పెడితే వచ్చేవి కావు. ఎనీవే, కేసు అడ్జర్న్డ్. కేసు వదలలేవా? హే బాలగోపాల, శ్రీ వేణుగోపాల, రండి వెళ్దాం. నేను రాను, నాకు పనుంది, నువ్వు వెళ్ళు. ఇట్స్ ఓకే మై హస్బెండ్. నమస్తే నమస్తే. హలో, ఇవాళ కోర్టులో నువ్వు అద్భుతం. లాయర్గా, భర్తగా నీకు ఇవే నా జోహార్లు. ఇట్స్ ఓకే. చాలదు బాబోయ్, చాలదు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్. నా శిష్యురాలు, నా ప్రోడక్ట్ కోర్టులో ఇంత బాగా పేటరేగి, చెలరేగి, చిచి విజృంభిస్తే ఆనందం పట్ట పగ్గాలు లేకుండా, భరించలేకుండా ఉప్పొంగిపోతోంది. ఏం చెయ్యను నిన్ను. చాలు చాలు, వదలండి అబ్బా, వదలండి వదలండి. మిమ్మల్ని మిమ్మల్ని ఏమిటిది? ఊపిరి ఆడట్లేదు, వదలండి. అన్నా గోపాలం, ఇది ప్రేమ ధృతరాష్ట్రుడి కౌగిల. ఏనా ధృతరాష్ట్రుడి కౌగిల? ఏమన్నారు? ధృతరాష్ట్రుడి కౌగిల? అదేమిటి? నేనా? నేనేమనలేదే. పరబ్రహ్మమే తాను అమ్మాని పిలవా, తపమేమి చేశాను యశోదమ్మా. అదేంటే స్నానం చేసి పరాకులో నలిగిన బట్టలు కట్టుకున్నట్టున్నావు? అవును మరే. సరే కాని బామ్మగారు, ఇంట్లో మీ మనవడు మిక్సీ గ్రైండర్ కొనిపెట్టారు కదా, మీకు రుబ్బడం శ్రమ దేనికి? చేతులు నొప్పెట్టావు.
నా కమిషన్లో చిరాకమ్మా. అయినా రోట్లో రుబ్బిన పచ్చడి, కుంపటి మీద కాసిన చారు, వాటి రుచే వేరు. ఎలా ఉంది పచ్చడి? ఉప్పు సరిపోయిందా? ఉప్పే సరిగా సరిపోయింది, పచ్చడి ఎక్కువైంది. ఆ, అల్లరి పిల్ల. సరే గాని ధృతరాష్ట్రుడి కౌగిలి అంటే ఏమిటి బామ్మగారు? నలిగిన బట్టలు చూసి అప్పుడే అనుకున్నా. అబ్బే, కోర్టులో లాయర్ గారు అన్నారా మాట. ధృతరాష్ట్రుని కౌగలి అంటే ప్రేమతో కౌగలించుకుంటూనే పీక నులిమేసి చంపేయటం. ఓ మై బ్యూటిఫుల్ హస్బెండ్, మై లవింగ్ ఎనిమీ, నా మీద ధృతరాష్ట్రుల్లా ప్రేమ ఒలకబయ్యాలనుకున్నారా? రాధా, ఏమిటిది? ప్లీజ్. మీరొద్దన్నా కేసు ఒప్పుకున్నానని కోపం అన్నమాట, కుళ్ళ అన్నమాట. రాధా, కసితో ఇలా నలిపి చంపేయాలనే కదా. మీ మగాళ్ళకి ఒక్కరికైనా పౌరుషం మాకు చేత కదనుకున్నారా? రాధా, రాధా, ఇదిగో. రాధా ప్లీజ్, ప్లీజ్. సారీ రాధా, సారీ అన్నానా? నేను చెప్పేది కాస్త విను రాధా. ఏం చెప్పగలను? మాట్లాడితే ఏడుపు ఒకటి, ఆడవాళ్ళకి తిరుగులేని ఆయుధం, రెడీగా నెత్తి మీద నీళ్లకుండా. ఒక్క ఏడుపేడు చేస్తే మొగుడు ఎదవ ఆ కన్నీళ్ళల్లో జారి బోల్తా పడిపోతాడని ఎదవాలోచన. గోపాలం, మన రోట్లో రుబ్బిన పచ్చడి, ఆ పిల్ల ఉప్పు తక్కువ అంది, రుచూడు. బామ్మా, నిన్నేమన్నా అడిగిందా? మరే కోర్టులో ఎవరో ధృతరాష్ట్ర కౌగలి అన్నారట. దాని అర్థం అడిగిందా? ఉప్పు సరిపోయిందా? కారం ఎక్కువ, నషాలం అంటిపోతుంది. ఈ తిక్క వాళ్ళని అడగడం నాదే బుద్ధి తక్కువ.